హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవీనండి. ఈరోజైతే మీకు కొన్ని హోమ్ టిప్స్ అయితే నేను చెప్తాను. తప్పకుండా లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఇంట్లోకి దోమలు అయితే వస్తూ ఉంటాయి కదండి. 6 దాటితే చాలు పిలవకముందే దోమలు అయితే వస్తూ ఉంటాయి ఇంట్లోకి. మరి దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ధూప్ స్టిక్లు ఉంటాయి కదండి, అది వెలిగించి పెట్టుకొని ఇలా పొగ వచ్చేటప్పుడు వేపాకులు ఉంటాయి కదండి, వేపాకులు అవి ఇలా వేసుకుంటే ఆ వేపాకులకి పొగ వస్తుంది కదండి చేదుగా. ఆ చేదుకి దోమలు అనేటివి చచ్చిపోతాయండి. ఇంకా అసలు ఒక దోమ కూడా ఇంట్లో అయితే ఉండదండి. ఈ టిప్ని ట్రై చేయండి. ఇంకో టిప్ కూడా చెప్తానండి. వేపాకు అందుబాటులో లేని వాళ్ళు ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వాటి పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టుని కూడా వేసుకోవచ్చు. వాటి స్మెల్కి కూడా దోమలు అనేటివి చచ్చిపోతాయి. ఈ టిప్ నచ్చితే మనకి ఆల్అవుట్తో కూడా పని ఉండదండి. ఇలాంటివి ఉంటే దోమలు అయితే పోతాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒక్క దోమ కూడా ఉండదు. అలాగే మనం ఇంకో టిప్ చూసుకుందామండి. మనం బట్టలు కొన్నప్పుడు ఇలాంటి క్లిప్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా అయితే వాడుకోవచ్చండి. మనం పిల్లలు చదువుకునేటప్పుడు గాలికి ఫ్యాన్ గాలికి పేపర్స్ అనేటివి లేచిపోతాయి కదండి. లేవకుండా చక్కగా ఇలా పెడితే మంచి నీట్గా పైకి లేవకుండా చక్కగా చదువుకుంటారండి పిల్లలు కూడా. అలాగే ఇలా పెట్టుకొని రాసుకోవచ్చండి. మళ్ళీ ఈ క్లిప్పుల్ని మనం బయట బట్టలు ఆరేసినప్పుడు గాలికి కింద పడకుండా కూడా ఇలా దండానికి అయితే ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ క్లిప్పుల్ని. అలాగే ఇంకొక టిప్ అండి, మనకి తలలో చాలా పేలు ఉంటాయి కదండి, పేలు ఈపులు ఉంటాయి, అసలు పోవు కదండి. కొంచెం మనకి తలకి సరిపడంత కొబ్బరి నూనె తీసుకుని అందులో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని ఇలా చక్కగా మెత్తగా దంచి పౌడర్ లాగా చేసి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని చక్కగా తలకి పట్టించుకుంటే ఒక్క పేను కూడా ఉండదండి. అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా ఇలాగా పొట్టు తీసేసి దంచి కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలిపి తలకు పెట్టుకుంటే తలలో ఒక్క పేను కూడా ఉండదండి. ఈ స్మెల్కి పేలు అనేటివి చచ్చిపోతాయి, ఒక్కటి కూడా ఉండదండి. ఇలా పెట్టుకొని ఒక గంట 2 గంటలు ఉంచుకొని తలస్నానం చేస్తే పేలు పోతాయండి. ఇక నెక్స్ట్ టిప్ అండి, మనకి బట్టల పైన నూనె మరకలు పడినప్పుడు అవి ఎలా పోగొట్టుకోవాలో మనకు అర్థం కాదు కదండి. మరి అవి ఎలా పోగొట్టుకోవాలో నేను మీకు చూపిస్తా చూడండి. కొంచెం ఆయిల్ పోసానండి. అలాగే పోసుకున్న దగ్గర మనం లెమన్ ముక్క ఉంటుంది కదండి, ఆఫ్ అయితే సరిపోతుంది. దానిపైన కొంచెం సాల్ట్ వేసుకొని ఆ ఆయిల్ పడిన దగ్గర అయితే రుద్దాలండి. ఒక 10 నిమిషాలు ఇలాగా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రుద్దుకుంటే ఆయిల్ మరక అనేది వెంటనే రిమూవ్ అయిపోతుందండి. ఇంక ఇప్పుడు దీన్ని మనమైతే వేరే బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకొని నేను మీకు దాన్ని అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. అసలు ఆయిల్ మార్క్ అనేది లేదండి. ఇలాగే ఏ క్లాతుల మీద పడినా, శారీస్ మీద, నైటీస్ మీద, వేటి మీద పడినా ఇలాగైతే వెంటనే క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా రిమూవ్ అయిపోతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. దీన్ని కూడా ట్రై చేయండి. చూసారు కదా, కనిపిస్తుందా, అసలు ఆయిల్ మార్క్ అనేది లేదు. ఇంకో టిప్ చెప్తున్నానండి. మనం ఇలాంటి లెదర్ బ్యాగ్స్ అనేటివి అందరి ఇళ్ళలో ఉంటాయి కదండి, హ్యాండ్ బ్యాగ్స్. కొన్ని రోజులు వాడకపోతే జిప్పులు అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదండి. మరి దాన్ని ఎలాగా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా కోకోనట్ ఆయిల్ ఉంటే కొంచెం ఆ జిప్ మీద రాస్తే జిప్ అనేది చక్కగా మళ్ళీ పనిచేస్తుందండి. అలాగే ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ కాకుండా వ్యాజిలిన్ కూడా రాసుకోవచ్చండి. వ్యాజిలిన్ వల్ల కూడా చక్కగా జిప్ అనేది అటు ఇటు జరుగుతుంది, మంచిగా పనిచేస్తుందండి. ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూశారు కదా, చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఈ వ్యాజిలిన్ అనేది షైనింగ్గా ఉండడం కోసం కూడా బ్యాగ్ పైన రాయొచ్చండి. మంచి షైనింగ్ అయితే వస్తుంది బ్యాగుకి. ఇలాంటి పర్సులకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆడవాళ్ళకి మనం ఇలా పర్సులు తీసుకెళ్తాం కదండి, మనం జర్నీ చేసేటప్పుడు జిప్ అనేది మరి స్ట్రక్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి, చక్కగా పనిచేస్తుంది. ఇలాగా
రాయడం వల్ల మెరుస్తుందండి. దానికి ఉన్న షైనింగ్ పోయినా మళ్ళీ తిరిగి వస్తుంది ఈ వ్యాజిలిన్ రాయడం వలన. చూసారు కదండి ఎలా బాగుందో, చక్కగా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టిప్ అండి, ఇలాంటి మనం పనికిరాని టిప్ టాప్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలాగా మనం ప్యాకెట్స్, గోధుమ పిండి ప్యాకెట్ కానీ శనగపిండి ప్యాకెట్లు కానీ తెచ్చుకుంటాం కదండి, సగం మిగిలిపోతాయి. వాటిని ఇలాగా గాలిపోకుండా, పురుగులు పట్టు, ఇంకా వాటిలోకి చీమలు పోకుండా, గాలిపోకుండా, ఉన్న పిండి వేస్ట్ అవ్వకుండా ఇలాగా క్లిప్పులు పెట్టి అయితే కవర్ని ఇలా మంచిగా మూసేయచ్చండి. ఎటువంటి దోమలు, ఈగలు అనేటివి పోకుండా కవర్ చేసేయచ్చు. అలాగే ఈ క్లిప్పుల్ని మళ్ళీ బ్లాక్ కలర్ అనేది పోయి వేస్ట్గా పడేస్తాం. మళ్ళీ వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, వాటి మీద మనకి నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. మంచిగా శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ చక్కగా పనిచేస్తాయి. ఇంకో కలర్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా పనిచేస్తాయి. కలర్ కూడా మారి మంచిగా కలర్ క్లిప్ లాగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మంచిగా మెరుస్తున్నాయి కదండి. అలాగే మన ఇంట్లో ఇలాంటి చిన్న కత్తెరలు ఉంటాయి కదండి, కొన్ని రోజులు వాడిన తర్వాత వాటికి ఉన్న షార్ప్నెస్ అంతా పోతుంది. మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి కోసం మనం ఇలా టాబ్లెట్స్ ఉంటాయి కదండి, కవర్స్, టాబ్లెట్లు వేసుకున్న తర్వాత వాటిని ఇలా కట్ చేయడం వలన మళ్ళీ షార్ప్నెస్ అనేది వస్తుందండి కత్తెరలకి. అలాగే మనం మిషన్కి వాడే కత్తెరలు కూడా ఇలాగే చేసుకోవచ్చండి. చక్కగా మళ్ళీ కత్తెర అనేది చక్కగా దిగుతుంది. ఈ టిప్ని కూడా మీకు నచ్చితే ట్రై చేయండి, మంచిగా వర్కౌట్ అవుతుంది. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరొక టిప్ అండి, మనం ఇలాగ 2-3 తాళం చెవులు ఉన్నట్టయితే మనం తొందరగా ఉన్నప్పుడు ఏ తాళాన్ని దేనికి పెట్టి తీస్తామో మనకు అర్థం కాదు కదండి. మరి దానికోసం ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. ఒక పేపర్ తీసుకొని అలాగే ఒక పెన్ను తీసుకొని చక్కగా ఏ తాళానికి సరిపడా ఆ తాళానికి పెట్టేసి నెంబర్ రాసి దానికి ఇలా అంటించుకున్నట్టయితే చక్కగా తీసుకోవడానికి వీలుంటుంది. ఎంత కంగారులో ఉన్నా దాన్ని పెట్టి అయితే తీసేయవచ్చు. ఈ టిప్ అయితే మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఏ తాళానికి ఆ నెంబర్ పెట్టేయండి. ఫస్ట్ అని పెట్టి 1 నెంబర్ రాసుకోండి. అలాగే సెకండ్ దానికి 2 నెంబర్ రాసుకోండి. దేని తాళానికి ఆ నెంబర్ రాసుకుంటే చక్కగా తీసుకోవడానికైనా మనకి వీలుగా ఉంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా పని అయితే తొందరగా అయిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫ్యూజన్ అనేది లేకుండా చక్కగా మనమైతే ఇలా సెట్ చేసుకోవచ్చండి. ఒక పేపర్ మీద ఇలాగ దేని తాళానికి ఆ నెంబరు రాసుకొని ఇలా పేపర్ తోటి అంటించుకుంటే చాలా సింపుల్గా తాళాలు అయితే ఇలా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చండి. ఈ టిప్ మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.